3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బివై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ను నియమించింది. రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును ప్రకటించింది. ఇక 3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మరొక లిస్ట్ ను వైఎస్ఆర్సీపీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ లిస్ట్ లో 2 పార్లమెంట్ ఇన్ఛార్జీలకు సంబంధించి అలాగే ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. ముఖ్యంగా కర్నూలు అలాగే అమలాపురం 2 పార్లమెంటు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించారు. అమలాపురం పార్లమెంటుకు రాపాక వరప్రసాద్ ప్రస్తుతం ఆయన రాజోలు ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. ఆయన్ను అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా వైఎస్ఆర్సీపీ నియమించింది. వచ్చే ఎన్నికల్లో ఆయన అమలాపురం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరఫున బరిలో ఉండబోతున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి చింతా అనురాధను ప్రస్తుతానికి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఆయనకి ఏదైనా నియోజకవర్గం కేటాయిస్తారా లేదంటే పూర్తిగా పక్కన పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక రెండో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇటీవలే మాజీ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరామును నియమించారు. అయితే గుమ్మనూరు జయరాం తను పూర్తిగా వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే టీడీపీలో కూడా ఆయన జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా బివై రామయ్యను నియమించారు. అదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి రామయ్య ప్రస్తుతం అయితే కర్నూలు ఏదైతే మేయర్ గా ఆయన కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగబోతున్నారు. ఇక మరొక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ప్రకటించింది. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ ని అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పంపించారు. కాబట్టి ప్రస్తుతం రాజోలుకి గొల్లపల్లి సూర్యారావు ఇటీవలే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతగా కూడా ఆయన అన్నారు. అయితే కోనసీమకు సంబంధించి సీనియర్ గా దళిత నాయకుడిగా ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావును రాజోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా నియమించారు. ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జ్ను ప్రకటించారు. 2 ఎంపీలు అలాగే ఒక అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి ప్రకటన కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ విడుదల చేస్తుంది. థ్యాంక్ యూ దుర్గా.